హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మన గోదావరోళ్ళు మాత్రమే కలుపు కూరలు తింటా ఉంటారు కదా! అందులో ఇవాళ ఎండు చేపలు, టమాటో ఎండు చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. దీని టేస్ట్ అయితే గనుక సూపర్ అంటే సూపర్ వస్తది. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యి మనం కర్రీ వండే ముందే ఎండు చేపలనైతే తీసుకొని ఇలా నానబెట్టుకోండి. ఇవి నార్మల్ చేపలనే మనం కోసి ఎండబెట్టుకుంటాం కదా! అవి. వాటిని కొంచెం మనం కర్రీ స్టార్ట్ చేసి దానికన్నా ముందే ఇలా నానబెట్టేసుకొని ఉంచుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఈ ఎండు చేపలన్నిటిని వేసుకొని బాగా వేపుకోండి. మనం ఎండు రొయ్యలైనా, ఎండు చేపలు ఇవి మనం ఇంట్లో తయారు చేసుకున్నాయి కదా! మనం బయట నుంచి ఎండు చేపలు కొన్నా కూడా ముందుగా బాగా కడుక్కొని తర్వాత ఏపుకొని మాత్రమే కర్రీ వండండి. అప్పుడు దాని టేస్ట్ అనేది సూపర్ వస్తదనమాట. తర్వాత ఎండు చేపలను పక్కకు తీసేసి కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయను కూడా చక్కగా అయితే గనక మనం బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పునైతే వేసి చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఎంత సాఫ్ట్‌గా మనకి ఉల్లిపాయ మగ్గితే కూర టేస్ట్ అనేది అంత బావుంటదనమాట. 3 మీడియం సైజ్ టమాటాలనైతే గనక ఇందులో వేసేసుకొని చక్కగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. అప్పుడు మనకి కర్రీ అనేది వస్తదనమాట. మనం దగ్గరే ఉంటే గనక కొంచెం హైలో అయినా పర్లేదు కానీ సిమ్‌లో ఏంటంటే కొంచెం మంచిగా ఉడుకుతది. తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి టమాటాను కొంచెం పక్కకు తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే గనక. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ అయితే గనక గరం మసాలాని నేను యాడ్ చేసుకున్నా. అంతే. మీకింకా కావాలంటే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే ఫ్లేవర్ అనేది బావుంటది. ఫిష్ మసాలా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ 2 లేవు కాబట్టి గరం మసాలానైతే యాడ్ చేసుకున్నాననమాట. చక్కగా మళ్ళీ దగ్గరగా ఇవి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు గుజ్జుగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేపుకున్న ఎండు చేపలన్నిటిని ఇందులో వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం చాలామంది ఏంటంటే వాసన కోసం వేస్తా ఉంటారు కదా! నేను మా బుడ్డోడు ఇవి బాగా ఇష్టంగా తింటాడనమాట. అందుకని క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకున్నా. మీకు కావాలంటే ఒక 10 వరకు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని తీసుకున్నాం కదా! నార్మల్‌గా అయితే నేను ఒక్క పూటే కూరొండుతా. అది 2 పూటలకొచ్చేస్తది. ఈ ఎండు చేపల కర్రీ రోజు మాత్రం ఒక్క పూటకే కూరొస్తదనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నా దగ్గర బాయిల్ చేసిన ఎగ్స్ అయితే గనక 2 ఉన్నాయనమాట. ఆ 2 ఎగ్స్‌ని కూడా ఇందులో ఏసేసా. కావాలంటే ఎండు చేప గుడ్డు లేదంటే గనక గుడ్డు ఎండు చేప పులుసు కానీ ఇలాగ ఏవైనా వండుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలనమాట. ఇప్పుడు ఫైనల్‌గా బాగా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి. దీని టేస్ట్ అయితే గనక సూపర్ ఉంటది. చాలామంది నీచు స్మెల్ వస్తదేమోనని ఎండు చేప దగ్గరికి రానివ్వరు కానీ, చేపల్ని ఇలా ఎండబెట్టుకొని ఎండు చేపలు ప్రిపేర్ చేసుకోండి. ఇవైతే గనక అస్సలు నీచు స్మెల్ రావు. ఏ ఎండు చేపలైనా కూడా ఆ స్మెల్‌కి, ఆ టేస్ట్‌కున్న ఎండు చేపకి గానీ, ఎండు రొయ్యకి గానీ ఉన్న టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. అది తిని ఆస్వాదించుకుంటా తిన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. ఒక్కసారి ఈ కర్రీనైతే ఖచ్చితంగా ట్రై చేయండి. టమాటో, ఎండు చేపల కర్రీ మాట సూపర్‌గా ఉంటదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.